గూడూరు నియోజకవర్గం సైదాపురం మండలం తూర్పు పొండ్ల గ్రామం టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కత్తులతో కర్రలతో ఇరు పార్టీ కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో వైసీపీ టీడీపీ కార్యకర్తలకి 4 గాయపడ్డారు. టీడీపీ పార్టీ చెందిన ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. టీడీపీ పార్టీ చెందిన వారు గ్రామంలో విజయోత్సవ సంబరాలు జరుపుకుంటున్న సందర్భంగా టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య వివాదం చెలరేగింది. ఘర్షణలో గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం అనంతరం గూడూరు మండలం సైదాపురం గ్రామం ఏరియాలో టీడీపీ కార్యకర్తలు నాయకులు సంబరాలు జరిపారు. టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన డీజేని పెట్రోల్ పోసి తగలబెట్టిన వైసీపీ నేతలు దాదాపు 25 లక్షల రూపాయలు విలువ చేసే డీజే సామాగ్రి ట్రాక్టర్ పూర్తిగా దగ్నమైంది. సంఘటనా స్థలానికి చేరుకున్న నెల్లూరు ఎస్పీ పోలీసులు ఇరు వర్గాల మీద కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. జీవన్ మీ సాయం డీజే కాలిపిందిరా. ఎంత మొత్తం సిస్టమ్స్ మొత్తం ఏం లేవు అసలు మొత్తం అన్నీ. ఇది ట్రక్ కూడా ట్రాలీ, ఇది దేవునికి కూడా ట్రాలీ లేనిదా ఊర్లేరు. ఎవరో వస్తా ఉండదు ఆ పక్క నుంచి.
వీళ్ళు విక్టరీ అదే నిన్న సెరమనీ పొజిషన్ కింద డీజే పెట్టి వాళ్ళు పొజిషన్ చేయడం జరిగింది. అది అయిపోయి ఇక్కడ ఈ సెంటర్లో వచ్చిన తర్వాత తురుపుగొండ్ల విలేజ్ సెంటర్లో ఈ ప్రకాష్ నాయుడు వాళ్ళు ఆ ట్రాక్టర్ వేరే ఒకటి వస్తుంది, వాళ్ళు అడ్డం ఇవ్వలేదని చెప్పేసి ఆడ చిన్న ఘర్షణ జరిగింది. దాని మీద అతన్ని వీళ్ళు కొట్టినారని వాళ్ళు వీళ్ళని కొట్టినారని ఒకరినొకరు ఆ జెండా కర్రలతో వీటితో రాళ్ళతో కొట్టుకోవడం జరిగింది. ఇటు టీడీపీ తరఫున ఒక 3 ఇంజరీస్ అయినాయి, వైసీపీ తరఫున 5 ఇంజరీస్. అందులో ఒక అతనికి కొద్దిగా హెడ్ ఇంజరీ అయినదని చెప్పేసి బుల్లేని హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు. దీన్ని బేస్ చేసుకొని మళ్ళీ ఇదే ఇన్సిడెంట్కు కన్సిక్వెన్స్గా అక్కడ బైక్ వేసుకొని పోయి పెట్రోల్ తీసుకుపోయి ఆడ డీజే ట్రాక్టర్ నుంచి బయలుదేరి వెళ్తూ ఉంటే దాన్ని ఎమ్మటి పోయి దాన్ని కూడా తగలబెట్టడం జరిగింది. వీటి మీద కేసులు కట్టాము. వీటి మీద ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేసి దాని బాధ్యులను బాగా